It's a great joy and privilege once again. Our loving God has brought us together around the Word of God. మరొక పర్యాయము ఈ రీతిగా దేవుడు తన వాక్యం చుట్టూ కూడా మనల్ని సమకూర్చి ఉంటున్నాడు. ఇదేదో సంతోషకరమైనటువంటి సందర్భంగా ఉంటుంది. We have been meditating about the 6th chapter where the enemy attacks the servant of God. మనము దేవుని యొక్క ఏ రీతిగా ఎక్కడైతే దాడి చేశాడో దాన్ని గూర్చి 6వ అధ్యాయం నుండి మనం వాక్యాన్ని ధ్యానిస్తుంటున్నాం. And we have seen how enemy started with accusation. ఏ రీతిగా శత్రువు మరి నేరములు నిందలు మోపుతూ ఆరంభించాడో ఆ విషయాన్ని మనం చూస్తూ వచ్చినాం. False accusation. తప్పుడుగా నేరములు మోపుట. And in the face of the false accusation, the enemy could not stop the great work which was started. తప్పుడు నేరములు మోపుట ద్వారా మరి దేవుని గొప్ప పనిని శత్రువు నిలువరించలేకపోయినాడు, ఆపలేకపోయినాడు. And here we find that in the case of Nehemiah did not stop the work. That is the first thing we have to realize. ప్రియులారా, ఇక్కడ శత్రువు నిందలు మోపినప్పుడు, నేరములు మోపినప్పుడు నెహెమ్యా ఏమాత్రము కూడా తాను చేస్తున్నటువంటి పనిని ఆపివేయలేదు. He and his men continued in the work. తాను తన పనివారు కూడా ఆ పనిని కొనసాగిస్తూ వచ్చారు. And whether he was falsely accused, whether he had all the problems from the enemy, he never minded it, but the work was not stopped. ఏదైతే శత్రువు వైపు నుండి తన మీద నేరములు నిందలు మోపబడుతూ వచ్చినాయో దాన్ని గూర్చి నెహెమ్యా ఏమాత్రమో ఆలోచించలేదు, కానీ తనకు అప్పగించబడినటువంటి పనిని కొనసాగిస్తూ వచ్చాడు. Secondly, he did not try to answer the accusation. రెండవదిగా చూచినప్పుడు మరి శత్రువు విరోధి నిందలు మోపినప్పుడు వారు పెట్టినటువంటి నిందలకి ప్రత్యుత్తరము జవాబు ఇవ్వాలని ప్రయత్నం చేయలేదు. That's a great lesson we have to learn in our life. మన యొక్క జీవితాల్లో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠము, ఆత్మీయ పాఠం ఇది. Enemy can go on speaking against us. శత్రువు పదే పదే మానక మనకి వ్యతిరేకంగా, మనకి విరోధముగా మాట్లాడుతూనే ఉంటాడు. But we need not answer the accusation, give explanations. కానీ మరి ఏ మాత్రము వివరణ లేకపోతే జవాబు మరి వారికి ఇవ్వవలసిన ఆవశ్యకత లేదు. Only denying what the enemy has brought, saying that is not true, and not trying to defend himself. మరి మనము శత్రువు ఏదైతే మన మీద మోపుతుంటున్నాడో దాన్ని మనము త్యజించాలి, అంత మాత్రమే, కానీ మనం తిరిగి ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరత లేదు. And thirdly, he prayed. మూడవదిగా తాను ప్రార్థించాడు. Many short prayers are there in the book of Nehemiah. నెహెమ్యా గ్రంథంలో చాలా క్లుప్తమైనటువంటి ప్రార్థనలు ఉంటున్నాయి. Public short prayers are actually the result of private long prayers. చూడండి, క్లుప్తముగా చేసి బహిరంగంగా చేసేటువంటి ప్రార్థనలు దేన్ని బట్టి అవంటే మరి ప్రైవేట్గా అంటే ఒంటరిగా చేసేటువంటి దీర్ఘకాల ప్రార్థనల యొక్క ప్రతిఫలమే క్లుప్తముగా బహిరంగంగా చేసేటువంటి ప్రార్థన. People who wait upon the Lord for a long time, when they come in public, when they pray, it is very short. ఒంటరిగా ఏకాంతముగా ప్రభుతో ప్రార్థనలో చాలాసేపు ఎవరైతే మరి ప్రార్థనలో గడుపుతారో బహిరంగముగా అందరి ముందుకు వచ్చినప్పుడు వారు క్లుప్తమైన ప్రార్థనే వారు చేస్తారు. Same thing with the prophet Elijah. మరి ప్రవక్త అయినటువంటి ఏలియా విషయంలో కూడా అలాగనే 3.5 years he was praying. 3.5 సంవత్సరములు తాను ప్రార్థిస్తూ వచ్చాడు. And the day when it came for him to appear before the people on Mount Carmel, మరి ఒక దినం వచ్చింది, కర్మేలు పర్వతం మీద మనుషులను మరి కలిసేటువంటి సందర్భం వచ్చినప్పుడు he prayed a short prayer, తాను క్లుప్తమైన ప్రార్థన ప్రార్థించాడు, which brought fire from heaven. మరి ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది ఆ ప్రార్థనకి ప్రతిఫలం. So that is what we find in the case of Nehemiah. చూడండి, నెహెమ్యా దినములలో కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం. And we find that God answered Nehemiah, and finally the work was finished in 52 days. చూడండి, నెహెమ్యా చేసినటువంటి ప్రార్థన ప్రభు ఆలకించాడు. మరి ప్రార్థనకు ప్రతిఫలంగా తాను ఆరంభించినటువంటి పని 52 దినముల్లో ముగించబడింది. Now what is important is, మరి ఇప్పుడు ప్రాముఖ్యమైనది విషయం ఏమిటంటే that how Nehemiah
went on to celebrate the victory is not there. చూడండి, పని ముగించబడిన తర్వాత పండగ చేసుకునేటువంటి పనిలో తాను లేడు. కానీ Before going for celebration or jubilation, Nehemiah first of all wanted to safeguard the work. మరి తాను పండగ చేసుకునే దానికంటే ముందుగా తాను నెరవేర్చినటువంటి పనిని భద్రపరిచేటువంటి విషయమై జాగ్రత్త పడుతున్నాడు. I'll repeat again. మరొకసారి మీకు చెప్తాను. And we are so much interested in showing outwardly this anniversary meeting and that Thanksgiving meeting, and then finally the servants also speak among themselves what was put, mutton biryani or chicken biryani. మనము చాలా పర్యాయములు మరి ఈ యొక్క వార్షికోత్సవములు ఆ వార్షికోత్సవములు మరి మనం జరుపుకుంటూ దేవుని సేవకులుగా ఉండి కూడా ఏం సర్వ్ చేశారు, బిర్యానీ సర్వ్ చేశారా, ఏం సర్వ్ చేశారని వీటినే మనం చర్చిస్తూ ఉంటాం. So like that nowadays we have become, for those days they never bothered to have celebration after the great victory, and in spite of opposition the work finished in just 52 days. ఈ దినాల్లో అయితే మనం చేస్తున్నది ఇది. కానీ ఆ దినాల్లో అయితే వారి విషయానికి వచ్చినప్పుడు అలాగూ లేదు. 52 దినముల్లో పని ముగించబడింది. ముగించబడిన పిమ్మట వారు దాన్ని పండగగా జరుపుకోవట్లేదు. కానీ వారు సాధించిన దాన్ని బట్టి ఆ జరిగిన పనిని భద్రపరిచే పనిలో నిమగ్నమై ఉంటున్నారు. Nehemiah had every reason to rejoice. మరి ఆనందించడానికి ప్రతి విధమైన కారణము కూడా నెహెమ్యా దగ్గర ఉంటుంది. But Nehemiah knew unless the work is protected, the work cannot stand, and all the time spent in building would be a waste. చూడండి, నెహెమ్యా గ్రహించింది ఏంటంటే చేసినటువంటి పనిని భద్రపరిస్తే తప్ప అది సదాకాలం పని నిలవదు. ఇంతగా పని చేసి ఆ పనిని భద్రపరచాలనే తీర్మానంతో నెహెమ్యా ఉంటున్నాడు. So here we find Nehemiah prepared the next leadership. తరువాత మనం చూస్తాము నెహెమ్యా తరువాతి నాయకులను సిద్ధపరుస్తున్నాడు. And here we find in chapter 7. 7వ అధ్యాయంలో మనం చూస్తాం. Chapter 7 first 3 verses. మొదటి 3 వచనములు, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయం మొదటి 3 వచనములు. And first verse he brought out spiritual leaders. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన నాయకులను, Porters, singers and Levites. చూడండి, గాయకులను, ద్వారపాలకులను, లేవీయులను. And that is what the important thing is. Before setting up the various soldiers or the administrators, here we find the man of God was setting apart spiritual leaders. చూడండి, కార్యనిర్వహణ సంబంధమైన వారిని నియమించేదానికంటే ముందుగా, లేకపోతే సైనికులైనటువంటి వారిని నియమించేదానికంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులను తాను అక్కడ నియమిస్తుంటున్నాడు, బయటికి తీసుకొస్తుంటున్నాడు. And first verse we find, when the wall was built, I had set up the doors and porters and the singers and the Levites. మొదటి వచనమండి, నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి ద్వారపాలకులను, గాయకులను, లేవీలను నియమించిన పిమ్మట. The spiritual protection is first importance. మొట్టమొదటి ప్రాముఖ్యత తాను దేనికి ఇస్తున్నాడంటే ఆత్మ సంబంధమైనటువంటి భద్రతకే మొదటి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. An importance given for prayers and praises. ప్రార్థనకు, స్తుతికి ప్రాముఖ్యత ఇస్తున్నాడు. In the New Testament we find in the first church, first century church, నూతన నిబంధనలో మొదటి శతాబ్దము సంఘం మనం చూస్తాము. this is the important thing followed by the apostles, the early apostles. ఆది అపోస్తలులు కూడా అనుసరించినటువంటి విధానము కూడా ఇదే. For spiritual things they gave importance. ఆత్మ సంబంధమైన విషయాలకి మొట్టమొదటి ప్రాముఖ్యతను వారు ఇచ్చారు. Well known verse, Acts chapter 6 verse 4. చాలా పరిచయమైనటువంటి వాక్య భాగము అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనము. Please brother. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. So here we find the apostles were not going and standing here, standing there, supervising, but they said we will give ourselves for prayer and the preaching of the word of God. చూడండి, అక్కడ ఉన్నటువంటి అపోస్తలులు వారు ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కార్యనిర్వహణ పనిలో నిమగ్నమై ఉంటామని చెప్పడం లేదు. కానీ వారు ఇలాగ చెప్తుంటున్నారు, ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు వాక్యాన్ని ప్రకటించే దానిలో మేము పని కలిగి ఉంటామని చెప్తున్నారు. One day a servant of God asked the congregation, and all of you, what do you say, can I sit and preach?
కూర్చొని వాక్యం చెప్పమంటారా అని ఒక దినమున ఒక దేవుని సేవకుడు సంఘంలో ఉన్న విశ్వాసులను అడిగాడు. And the congregation said, yes, please sit and preach, we will lie down and hear. వాళ్ళు అన్నారు, సరే మీరు కూర్చొని వాక్యం చెప్తానంటే కూర్చొని వాక్యం చెప్పండి, మేము నేల మీద పడుకొని వింటాము అని చెప్పారు వాళ్ళు. Now it looks like that nobody is turning the Bible. అంతే, ఎందుకంటే ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది, ఎవరు కూడా బైబిల్ తెరవటం లేదు. And beloved, we are talking about after the victory, what Nehemiah has done importantly. చూడండి, అక్కడ మరి విజయం తరువాత నెహెమ్యా ఏమి చేశాడు, దాని విషయమై దాని ప్రాముఖ్యతను గురించి మనం చూస్తున్నాం. Work built should be protected, and especially the spiritual leaders, they were set up. పని భద్రపరచబడాలి, తాను చేసిన పని భద్రపరచబడాలి అంటే ముందుగా ఆత్మ సంబంధమైనటువంటి నాయకులను నియమించాలి. We also in the church give preference for the preaching of the word of God and prayers. మనము కూడా స్థానిక సంఘంలో దేవుని వాక్యము ప్రకటించేదానికి ప్రార్థన కొరకే ఎక్కువ ప్రాముఖ్యతను మనం ఇవ్వాలి. Book of Exodus, నిర్గమాకాండము chapter 18, 18వ అధ్యాయం and verse 19. 19వ వచనం. Exodus chapter 18, verse 19. నిర్గమాకాండము 18వ అధ్యాయం 19వ వచనం. Yeah. కాబట్టి నా మాట వినుమో, నేను నీకు ఒక ఆలోచన చెప్పేదను, దేవుడు నీకు తోడయిండును, ప్రజల పక్షమున నీవు దేవుని సముఖమందు వారి వ్యాజ్యములను దేవుని యొద్దకు తేవలెను. So here we find spiritual meetings are more important than the administrative meetings. ఇక్కడ ఏం చూస్తుంటున్నామంటే ఆత్మ సంబంధమైనటువంటి కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. వేటికంటే ప్రాముఖ్యమైనవి అంటే కార్యనిర్వహణ సంబంధమైన కూడికల కంటే కూడా ఆత్మ సంబంధమైన కూడికలు చాలా ప్రాముఖ్యమైనవి. And in Jehoshama, whenever Brother Baksing used to come, మరి యెహోషామాలో దైవజనుడు భక్సింగ్ గారు అక్కడికి వస్తున్నటువంటి దినాలు he never bothered about his tiredness as we do. మరి అలసిపోయాం అనుకుంటాం, కానీ తాను అలసిపోయిన దాన్ని బట్టి ఏమి లెక్క చేసేవాడు కాదు. Morning I used to go and see him. ఉదయం నుంచి మరి సాయంత్రం వరకు మనం వెళ్ళి చూచినప్పుడు morning I used to go expecting to see him and pray. ఉదయకాలము తను చూసి ప్రార్థించాలని వెళ్ళేటువంటి వారము. My wife would say, and today is that son's birthday. మరి మరి నా యొక్క సతీమణి గారు చెప్పేవారు, మరి మా యొక్క కుమారుడి యొక్క పుట్టుక దినము ఈ దినం అని చెప్పేది. And then I used to buy a cake and go there. ఒక కేక్ కొనుక్కొని వెళ్ళేటువంటి వారం. Morning could not see. ఉదయకాలం చూసే దానికి అవకాశం దొరికేది కాదు. And I used to wait and ask the people there. They said he is praying with God's servants. మరి అక్కడ ఉన్న వారు చెప్పేటువంటి వారు, మేము చాలాసేపు వేచి ఉన్న తర్వాత దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు అని చెప్పేవారు. Praying with God's servants or discussing with God's servants? మరి దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేస్తున్నాడా, దేవుని సేవకులతో కలిసి చర్చిస్తున్నాడా? And then after finishing that, again in the afternoon if I go, ఉదయకాలం అయిపోయింది, మరలా మధ్యాహ్న కాలము, all this really happened. ఇదంతా నిజముగా జరిగినటువంటిది. And then I thought that okay, after the afternoon he would be free. సరే, మధ్యాహ్న సమయంలో తాను కొంత విరామం కలిగి ఉంటాడు అనుకునేవాడిని. Where is brother? ఎక్కడున్నాడు సహోదరుడు అంటే, he is praying. చెప్పేవారు తాను ప్రార్థనలో ఉన్నాడని. Morning only he was praying. ఉదయకాలమే ప్రార్థిస్తున్నాడు. Morning he prayed with God's servants. This afternoon with the local elders he is praying. ఉదయకాలము దేవుని సేవకులతో ప్రార్థిస్తూ వచ్చాడు, మధ్యాహ్న కాలము స్థానిక పెద్దలతో కలిసి ప్రార్థించేటువంటి. No rest for him and no time for him to discuss. మరి ఏ విశ్రాంతి తీసుకునేవాడు కాదు, అనవసరమైనవి ఏవి చర్చించడానికి సమయం ఉండేది కాదు. And only prayer. కేవలము ప్రార్థన. Prayer with the leaders. మరి నాయకులతో కలిసి ప్రార్థించుట. People have gone before us, they have paid the price. That is why we have got all our assemblies in the main places and also with great crowds. చూడండి, మనకంటే ముందుగా వెళ్ళినటువంటి నాయకులందరూ కూడా వారి గొప్ప ప్రార్థనా పరులు. వారి యొక్క ప్రార్థన ఫలితమే నేడు ఇటువంటి సంఘాలు ఎంతో ముందు వరుసలో ఉంటున్నాయి. And then we find he set up also leaders of administration. ఆ తరువాత కార్యనిర్వహణ సంబంధమైనటువంటి నాయకులను తాను నియమించాడు. Second verse. రెండవ వచనము. And Nehemiah 7th chapter we are meditating, second verse. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయాన్ని ధ్యానిస్తుంటున్నాం. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనము. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారం ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని యందు భయభక్తులు కలవాడు. Here we find Nehemiah knew
is not going to last forever. నెహెమ్యాకు తెలుసు ఎప్పటికీ ఎన్నటికీ తానే ఉండబోడు అని. And while he was hale and healthy and alive, he should think about the future leadership in the administration. చూడండి, తాను ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు, బాగా తిరుగుతున్నప్పుడు, శక్తివంతంగా ఉన్నప్పుడే మరి తాను భవిష్యత్ నాయకత్వమును గురించి తాను ఆలోచించవలసిన వాడిగా One of ఉన్నాడు. the sad things happening today ఈ దినాల్లో మరి జరుగుతున్నటువంటిది, చోటు చేసుకునే విచారకరమైన సంగతి ఏమంటే, till I drop down dead, I will be there. నేను మూలం పడేంత వరకు నేనే ఉంటాను, నేనే కొనసాగుతాను. I will not allow anybody to take administration. ఎవరు కూడా నన్ను తప్పించి కార్యనిర్వహణ సంబంధమైన విషయాల్లో ముందుకు రాకూడదు. And but about the people whom he chose is, మనము ఏర్పరచుకునేటువంటి మనుషులు ఎలాంటి వారై ఉండాలి అంటే, two things are there రెండు విషయాలు అక్కడ ఉంటున్నాయి in verse 2. రెండో వచనంలో. First is faithfulness, మొట్టమొదటిగా నమ్మకమైనటువంటి వారు, secondly fearing God. రెండవదిగా దేవునికి భయభక్తులు కలిగినటువంటి వారు. When someone fears God, he need not fear man. మరి ఎవరైతే దేవునికి భయపడతారో అటువంటి వారు మనుషులకి ఎప్పుడూ భయపడరు. Proverbs 29:25. రండి, సామెతల గ్రంథము 29వ అధ్యాయము 25వ వచనము. Psalm 29:20. క్షమించండి, కీర్తన గ్రంథము, Proverbs 29:25. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం. సామెతలు 29:25. భయపడ మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మికించువాడు సురక్షితముగా ఉండును. If we have fear of men, then we would be caught in the trap set by the enemy. చూడండి, మనము దేవునికి కాకుండా మనుషులకు భయపడినట్లయితే మనుషులకు భయపడటం వలన అది మనకి ఉరిగా అవుతుంది. వేటగాని ఉరిలో చిక్కున్నట్టుగా చిక్కుంటాం. And if you are trying to win the favor of men, మనుషుని యొక్క మరి ఫేవర్ మనం పొందాలి అంటే, మెప్పును పొందాలి అంటే, that weakens our faith. అది మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. Please turn to John's Gospel, యోహాను సువార్త దయచేసి తెరవండి. chapter 5 5వ అధ్యాయము and verse 44. 44వ వచనము. John 5:44. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగు నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరం మోపుదునని తలంచుకుడి. Here we find that if we try to please others and be pleased by others, if we try to please others and if we want they to please us, then that problem comes. చూడండి, ఎప్పుడైతే మనుషులను మెప్పించాలని మనం కోరుతామో, లేకపోతే మనుషుల వల్ల మెప్పు పొందాలని మనం కోరుతామో, అప్పుడే సమస్య ఆరంభమవుతుంది. And then our faith life will be weakened. మన విశ్వాస జీవితము బలహీనమవుతుంది. How to have a strong faith, people are asking. మరి ప్రజలు అడుగుతుంటారు, ఏ రీతిగా బలమైన విశ్వాసం కలిగి ఉండేది అని. Don't try to please men. మనుషులను సంతోషపెట్టాలని నువ్వు ప్రయత్నించుకు. It is better to please 10,000, better to please the Holy Spirit than to please 10,000 men. చూడండి, మనుషుల్ని 10,000 మందిని సంతోషపెట్టే దానికంటే కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంతోషపెట్టడము అది మంచిది, శ్రేష్టము. And that is why here we find neither fear man nor favor man. చూడండి, రెండు విషయాలు ఇక్కడ చూస్తుంటున్నాము. మనుషునికి భయపడవద్దు, మనుషుణ్ణి సంతోషపెట్టవద్దు. Then these people, administrators, they have to be cooperative. ఇక్కడ ఉన్నటువంటి కార్యనిర్వహణ సంబంధమైనటువంటి నాయకులు ఎవరైతే నియమితులైనారో వారు సహకరించే వారిగా ఉండాలి. They were not the only leaders. వారు ఒక్కరు మాత్రమే నాయకులు కాదు. They have to cooperate with the other leaders, maybe kept lower than them. వారు ఇతర నాయకులతో, వారికంటే తక్కువ స్థాయిలో ఉండేటువంటి నాయకులతో ఒకరినొకరు సహకరించుకునే వారు ఉండాలి. A great leader will not be self-assertive, doing by himself and for his glory. చూడండి, ఒక గొప్ప నాయకుడు అనబడేటువంటి వాడు స్వార్థముతో ఉండడు, స్వార్థముతో పని చేయడు, స్వార్థపూరితంగా ఎప్పుడు ఉండాలని కోరుకోడు. And he has to cooperate with others, consider others, and also listen to others, and along with them he has to work. ఇతరులతో కలిసి పని చేయాలి, ఇతరులతో కలిసి వినాలి, ఇతరులతో కలిసి కార్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. 3 and verse 12. నెహెమ్యా గ్రంథము 3వ అధ్యాయం 12వ వచనము. 3:12. Book of Nehemiah. Yes, sir.
నెహెమ్యా గ్రంథము 12 వారిని ఆనుకొని యెరూషలేములో సగమునకు అధిపతియైన హల్లోహేషు కుమారుడైన షల్లూము అతని కుమార్తెలను బాగు చేసిరి. So here we find the man Shallum. He was also one of the people, one of the leaders, and we find our Nehemiah and we find that our leaders are cooperate. చూడండి, ఇక్కడ అక్కడ ఉన్నటువంటి నాయకులు తను కూడా ఒక అధిపతిగా ఉంటున్నారు, వారితో కలిసి చేస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. Shallum, verse 12. షల్లూమ్ 12వ వచనంలో చూస్తుంటున్నాం. And verse 9. 9వ వచనము. రెఫాయా అనేటువంటి అధిపతి. They're juniors. వారికంటే తక్కువ జూనియర్స్ గా ఉంటున్నారు. And those people also they have to consider and then work with them, not work independently. చూడండి, స్వచ్ఛందముగా ఎవరికి వారు చేయటం కాదు, కానీ ఒకరినొకడు సహకరించుకొని కలిసి పని చేయాలి. Then also Nehemiah had to choose and gatekeepers. అక్కడ ద్వార పాలకులను కూడా నియమించినాడు నెహెమ్యా. And these gatekeepers are those who are like watchmen. మరి ద్వార పాలకులు అంటే కాపలా కాయువారు. And they are respected by the community. వారు సమాజము చేత మరి గౌరవించబడినటువంటి వారు. And these people were appointed and they were considered to maintain the work they have completed. చూడండి, ఏదైతే పని వారు ముగించినారో ఆ పనిని మరి భద్రపరిచేదాని కొరకే వీరు నియమితులైనటువంటి. And then in turn, after appointing these leaders, Nehemiah gave them also authority to choose other subordinate leaders. చూడండి, ఈ నాయకులైనటువంటి వారిని నెహెమ్యా నియమించిన పిమ్మట వారికి కొంత అధికారం ఇచ్చాడు. వారికి అధికారం దేని కొరకు ఇచ్చాడంటే వారి కింద స్థాయిలో ఉన్న వారిని కూడా వారు ఎన్నుకోవటానికి వారికి అధికారాన్ని కూడా ఇచ్చాడు. That is, he delegated his authority, part of his powers, to these people whom he appointed, and he would be supervising, I think, how they are handling their responsibility. అంటే తాను కలిగినటువంటి అధికారాన్ని మరి ఈ వ్యక్తులైన వారికి మరి తాను కేటాయించి తాను పర్యవేక్షిస్తున్నాడు. అంతే, వారికి ఇవ్వబడినటువంటి అధికారం చొప్పున వారు ఎలాగో కార్యాలు నిర్వహిస్తున్నారనేది పర్యవేక్షిస్తున్నాడు, అంతే. So this is how the future work Nehemiah wanted to protect. ఈ రీతిగా భవిష్యత్తు కొరకై పని భద్రపరచబడాలని తాను చేసినటువంటి ప్రయత్నం ఇది. God wants spiritual Nehemiahs these days. ఈ దినాల్లో ప్రభువు కావాల్సింది ఎవరంటే ఆత్మ సంబంధమైన నెహెమ్యాలు అవసరమై ఉంటున్నారు. We read about Hezekiah. మరి హిజ్కియాను గురించి కూడా మనం చూస్తాం, చదువుతాం. And he wanted at least in his days there should be peace. మరి తాను అంటున్నాడు, కనీసం నా దినముల్లో సమాధానం ఉండుట మేలే అంటున్నాడు. After his days everything goes wrong and in confusion he was not bothered. మరి తన తర్వాత ఏమి జరిగినా పర్వాలేదులే అన్నట్లుగా, నాకు బాధ లేదులే అన్నట్లుగా అంటున్నాడు. There are many Hezekiahs as leaders nowadays in the house of God. మరి దేవుని ఇంటిలో నేటి దినాల్లో చాలా మంది హిజ్కియాలే ఉంటున్నారు. I will have all the power. నాకే సర్వ హక్కులు కావాలి. And all the privileges. అన్ని ఆధిక్యతలు నేనే కలిగి ఉన్నాను. After that what happens? Who is bothered whether people are taken captives and then removed from Israel and to foreign and the enemy's land? I am not bothered. నా తర్వాత ఏది ఏమైపోతే నాకేంటి, దాని గురించి చింత లేదు, పట్టింపు లేదు. మరి నేనున్నంత కాలం నేనే చేయాలి, నాకే కావాలనేటువంటి పట్టులో ఉంటున్నారు. So the selfless leaders and the leaders who, like Nehemiah, wanted the future work to flourish is whom we need these days. చూడండి, నిస్వార్థమైనటువంటి నాయకులు ఎవరైతే నెహెమ్యా వలె ఉంటున్నారో భవిష్యత్తు కొరకై పని ఎలాగూ భద్రపరచబడాలి అనేటువంటి చింతనతో వారు ఉండి అలాగూ పని చేస్తారు. So the great quality of Nehemiah, he did not want to do everything and he deputed his authority to people. చూడండి, నెహెమ్యాలో ఉన్నటువంటి గొప్ప సుగుణం ఏంటంటే అంతా నేనే చేయాలి, నాకే ఉండాలని కాదు, కానీ తాను ఒక నమ్మకమైనటువంటి వారిని, కొంతమందిని పని వారిని తాను నియమించినట్లుగా మనం చూస్తుంటున్నాం, వారికి అధికారం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. Then he paid his attention to the congregation. ఆ తరువాత సమాజం మీద తన దృష్టిని సారించాడు. Thirdly, మూడవదిగా, and first what he did? మొట్టమొదటి ఏం చేశాడు? Pardon? Very good. At least, yeah, thank you for listening. I thought everybody is like this.
very sleepy mood, but people are listening. First of all, he set up the spiritual leaders. Secondly, the administrators. మొట్టమొదటిగా ఆత్మ సంబంధమైన నాయకులు నియమించాడు. రెండవదిగా కార్యనిర్వహణ సంబంధమైన అధికారులు నియమించినాడు. Thirdly, he comes to congregation. Beloved, it is a long list. We cannot read the list now. ప్రియులారా, ఇది పొడవాటి పట్టిక. 4 to 38. 4వ వచనం నుండి 37 వరకు. The names of the congregation God remembered in 2 places, one in Ezra 2, another in Nehemiah 7. చూడండి, సమాజం యొక్క పేర్లు ప్రభు 2 స్థలముల్లో జ్ఞాపకం చేశాడు. ఎజ్రా గ్రంథము 2వ అధ్యాయంలోను, నెహెమియా గ్రంథము 7వ అధ్యాయంలోను జ్ఞాపకం చేశాడు. What is the speciality about these people? Because they are remembered in 2 places in the scripture. లేఖనముల్లో 2 పర్యాయములు వారి పేర్లు ప్రస్తావించబడ్డాయంటే దాని యొక్క ప్రాముఖ్యత ఏమైంది? Nothing is unnecessary in God's word. దేవుని యొక్క వాక్యంలో ఏది కూడా అనవసరమైనది అనేది ఉండదు, అంత అవసరమైనదే. And because the Lord appreciated the people who were willing to come out of the comforts of Babylon. చూడండి, ఎవరైతే దేవుని ప్రజలైన వారు బబులోనులో ఉన్న సుఖ సౌఖ్యములను విడిచి వెలుపలికి రావడానికి ఇష్టపడ్డారో అట్టి వారిని ప్రభు ప్రశంసిస్తున్నాడు. And people who are willing to identify themselves with the sufferers in Jerusalem. యెరూషలేములో ఎవరైతే శ్రమ పడుతున్నారో, శ్రమ పడే వారితో కూడా కలిసి మేము శ్రమ పడతామని ఐక్యపరుచుకున్నారో అట్టి వారిని ప్రభు ప్రశంసించాడు. In other words, వేరొక మాటలో worldly people with worldly values. వీరు లోక సంబంధమైనటువంటి విలువలు కలిగిన లోక సంబంధమైన లేరు. Secondly, with whom God can share his burden for the future. మరి రెండవదిగా చూసినప్పుడు భవిష్యత్తు పని కొరకై దేవుడు తన భారమును ఎవరితో అయితే పంచుకుంటున్నాడో వారే ఈ ప్రజలు. So these people were willing to sacrifice to come out of Babylon to go to Jerusalem. చూడండి, బబులోనులో ఉన్నటువంటి వీరు ఎంతో త్యాగము చేసి బబులోనును విడిచి యెరూషలేమునకు వెళ్ళటానికి సంసిద్ధులైనటువంటి వారు. My precious brother, the Lord remembers every sacrifice you and I make for God. నా ప్రియమైన సహోదరులారా, ప్రభు కొరకై నీవును నేనును చేసేటువంటి ప్రతి త్యాగము కూడా ప్రభు మరొక జ్ఞాపకం ఉంచుకుంటాడు. Those who are working with us or working above us, they may not appreciate, but God knows, He appreciates. ఎవరైతే మనతో కలిసి పనిచేస్తున్నారో, ఎవరైతే మన పైన ఉండి పనిచేస్తున్నారో ఒకవేళ వారు ప్రశంసించకపోవచ్చు, కానీ మన ప్రభు అయితే మనం చేసే పనిని బట్టి మనల్ని ప్రశంసిస్తాడు. So God honored, and we see the list, same list in 2 places in scripture repeated, not as a repetition, as an honor to those who are willing to come out of Babylon. చూడండి, 2 ప్రాంతముల్లో 2 స్థలముల్లో లేఖనముల్లో వారి పేర్లు ప్రస్తావించబడ్డాయంటే ఎందుకు ప్రభు మరి వారిని గురించి ప్రస్తావన 2 సార్లు తీసుకొచ్చాడంటే వారి యొక్క త్యాగం అటువంటిది, దాన్ని బట్టి ప్రభు వారిని ప్రశంసిస్తూ ఉంటున్నాడు. Beloved, I was telling you about Zerubbabel. నేను మీతో చెప్తూ వచ్చాను జెరుబ్బాబెలు గురించి. Zerubbabel was a governor for the Jews in Babylon. మరి యెరుబ్బబేలు మరి బబులోనులో ఉన్నటువంటి యూదుల పైన గవర్నర్ గా ఉంటున్నాడు. The meaning of Zerubbabel is stranger in Babylon. మరి యెరుబ్బబేలు అనేటువంటి పేరుకు అర్థం ఏంటంటే బబులోనులో పరదేశి. Another name, Sheshbazzar, was given by the king. మరి మరొక పేరు రాజు చేత యెరుబ్బబేలుకి ఇవ్వబడింది. The Babylonian king called him Sheshbazzar. షేష్బజరు అనేటువంటి పేరుతో బబులోను రాజు ఈ యెరుబ్బబేలు పిలుస్తున్నాడు. The meaning of that, when I went to the room, I remembered. మరి రూముకు వెళ్ళిన తర్వాత జ్ఞాపకం వచ్చింది. Joyful in tribulation. చూడండి, సంతోషముగా శ్రమను సహించేవాడు. Yeah, whenever problem came, he was not like a punctured tire. చూడండి, ఎప్పుడెప్పుడు సమస్య వచ్చినా పంచర్ అయిపోయిన టైర్ వలె తాను ఉండటం లేదు. He was rejoicing in tribulation. మరి శ్రమలోనే సంతోషిస్తుంటున్నాడు. And for my great ministry, I welcome tribulation because the Lord would change it into honor. చూడండి, నా గొప్ప పరిచర్య విషయమై ఆ యొక్క శ్రమను నేను ఆహ్వానిస్తున్నాను, ఎందుకంటే ఆ శ్రమను బట్టి దేవుడు ఘనతను దానికి తోడు చేస్తున్నాడు కాబట్టి. And in this great classes of congregation, ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వేరు తరగతుల వారు ఉన్నారు. and here we find documents with names, and the documents are important
And the registers were kept by the Jewish people. చూడండి, వారి యొక్క పేర్లు నమోదు చేయబడినటువంటి రికార్డులు ఏవైతే ఉన్నాయో అవి భద్రం చేయబడి ఉన్నాయి. Verse 5. 5వ వచనము. We are reading from Nehemiah 7:5, please. నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనము. జనసంఖ్య చేయునట్లు నా దేవుడు నా హృదయంలో తలంపు పుట్టింపగా ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చిన వారిని గూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను. అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి. And here we find that Nehemiah was also knowing the importance of keeping the document, the register of people, God's people. చూడండి, దేవుని ప్రజల యొక్క వంశావళి, వారి యొక్క పట్టికను, వారి యొక్క పేర్లను భద్రపరిచేది కూడా చాలా ప్రాముఖ్యమైనదే అని నెహెమ్యా గ్రహించాడు. And here we find in verse 7. 7వ వచనంలో చూస్తున్నాం. Please read. తిరిగి యెరూషలేమునకును యూదా దేశమునకును తమ తమ పట్టణములకు వచ్చిన వారు వీరే, ఇశ్రాయేలీయుల యొక్క జనసంఖ్య ఇదే. So here we find that, and then this one, the list here is nearly a century old. ఇక్కడ మనం చూస్తుంటున్నాము Century means 100 years. 100 సంవత్సరముల చరిత్ర ఇక్కడ మరి ఆ యొక్క పట్టిక ఇక్కడ భద్రం చేయబడింది. And verses 8 to 25. 8 నుంచి 25వ వచనం వరకు. Verses 8 to 25. 8వ వచనం నుండి 25వ వచనం వరకు చూస్తే, after going through that, I am giving you the meaning. చూడండి, దాన్ని బట్టి నేను మీకు దీని అర్థం చెప్తున్నాను. We find the list of number of people. ఇక్కడ వేరు వేరు ప్రజలు వారి యొక్క పట్టికను చూస్తున్నాం, family wise, అనగా కుటుంబముల రీతిగా. Because there is nothing, are you listening, beloved? There is nothing a person can accomplish for God that is having a poor family life. Yeah, nothing anybody can accomplish for God without having a good family life, with poor family life. చూడండి, మంచి కుటుంబ జీవితము కలిగి ఉంటేనే తప్ప దేవుని కొరకై ఎవరు ఎటువంటి మంచి కార్యములు చేయలేరు. I'm repeating again and again because we should not be sleepy and slip it. చూడండి, ఎవరు నిద్రపోకూడదు, ఇది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి నేను మరలా మీకు చెప్తున్నాను. For people in the work of God, family is important. చూడండి, దేవుని పనిలో ఉన్నటువంటి వారు, వారికి కుటుంబం కూడా చాలా ప్రాముఖ్యమైనదే. And one of the signs of a man of the flesh, carnal man, is one who is having a poor family life. చూడండి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తి ఎవరు అని మనం చూచినప్పుడు ఎంతో బలహీనమైనటువంటి కుటుంబ జీవితాన్ని కలిగి ఉండేటువంటి వాడే శరీర సంబంధమైనటువంటి పనివాడు. People are very happy that they can pray and they can do the great work, but they don't worry where the wife is and where the children are. మరి ప్రజలు దేవుని పని చేయడానికి చాలా ఆనందంగా ముందుకు వస్తుంటారు, కానీ భార్య ఎక్కడ ఉన్నది, పిల్లలు ఏ స్థితిలో ఉన్నారు, దాని గురించిన పట్టింపు ఏ మాత్రము కూడా ఉండదు. Without the family of God, no servant of God can do great work for God. ముందుగా కుటుంబాన్ని సరిగా ఉంచుకుంటేనే తప్ప ఏ దేవుని సేవకుడు కూడా దేవుని పనిని, ఆ గొప్పదైన పనిని చేయలేడు. And in assemblies we find, ఆయా సంఘాల్లో చూస్తుంటాం, so great spiritual sisters, ఎంతో పేరుగాంచినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సహోదరులు, and very good in prayer. ప్రార్థనలో చాలా బాగా ఉంటారు. First one to pray, మొట్టమొదటిగా ప్రార్థన చేసేది ఎవరంటే ఆమెనే. praying loudly and praying for hours. బిగ్గరగా one prayer will go for nearly 45 minutes. చూడండి, బిగ్గరగా ప్రార్థన చేస్తారు, 45 నిమిషాలు తగ్గకుండా ప్రార్థన చేస్తారు. Every meeting they would be present. ప్రతి కుడికలో But husband not spiritual. భక్తి విషయానికి వచ్చినప్పుడు ఆత్మ సంబంధులుగా ఉండరు. Children not spiritual. పిల్లలు మరి ఆత్మీయులుగా లేరు. And they are the home builders. వారే కుటుంబాన్ని నిర్మించేటువంటి వారు. We know Proverbs 14:1 by heart. Every wise woman buildeth the family, buildeth her house. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనం, మనం బాగుగా ఎరుగుము, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాలు పెరికివేయును. The foolish woman is the woman who appears to be spiritual and trying to be in every spiritual activity, ignoring the family. చూడండి, మూర్ఖాలైనటువంటి స్త్రీ చూడటానికి ఏమో జ్ఞానవంతురాలు కనబడచ్చు, మరి కనబరుచుకుంటుంది కూడా, కానీ కుటుంబ విషయానికి వచ్చినప్పుడు కుటుంబాన్ని ఎంతో నిర్లక్ష్యం చేస్తుంది. Wife may be the builder of the family, మరి భార్య మరి కుటుంబాన్ని కట్టేటువంటిదిగా ఉన్నప్పుడు, but husband is having the responsibility for the family. అయితే భర్త కుటుంబ విషయానికి వచ్చినప్పుడు బాధ్యతలు కలిగినటువంటి వాడు. He has to answer God for the family.
మరి కుటుంబ విషయానికి వచ్చినప్పుడు దేవునికి లెక్క చెప్పవలసింది ఎవరంటే భర్తనే. And we find in the scripture that God, below him husband, then below him wife, then the children. చూడండి క్రమాన్ని దేవుని వాక్యం చూస్తాము. దేవుని తర్వాత భర్త, భర్త తర్వాత భార్య, భార్య తర్వాత పిల్లలు, ఈ రీతిగా ఒక క్రమం అనేది ఉంటుంది. There was a servant of God, ఒక దేవుని సేవకుడు ఉన్నారు, and very closely I have known about him. ఆయన ఎంతో సమీపంగా సన్నిహితంగా నేను తనని ఎరిగినటువంటి వాడును. Whenever he had problem with his wife and children, ఎప్పుడెప్పుడు తన భార్యతో కానీ పిల్లలతో కానీ ఏమన్నా సమస్య వచ్చిందంటే, wife arguing with him, భార్య తనతో మరి వాదించినప్పుడు, and also children not obeying him, పిల్లలు తన మాట విననప్పుడు, then he would go alone, తాను ఒంటరిగా వెళతాడు, search his heart and pray. తన హృదయాన్ని పరీక్షించుకొని ప్రార్థిస్తాడు. Lord, what is wrong with my life? ప్రభువా, నా భార్య విషయానికి వచ్చినప్పుడు ఏంటి నేను చేసిన పొరపాటు ఏమిటి? Why you are adding Bharya Vishaya and all? I didn't say about Bharya Vishaya, no? నా విషయంలో జరిగిన పొరపాటు ఏమిటి? So, he is my son, so I will fight with him like that. You don't worry. We have been fighting from Hebron. Those days in Hebron, he was our translator. Anyway, coming back to this. So, when problem with wife, he would pray, Lord, show me where I have gone wrong, because am I below headship in my life in every area? మరి ప్రభువా, మరి నీ యొక్క శిరస్సత్వం కింద అన్ని విషయాల్లో నేను ఉన్నానా లేదా అని తాను పరీక్షించుకొని తాను ప్రార్థించేటువంటి వాడు. Lord, show me where I have gone wriggled out of thy headship. ప్రభువా, నీ శిరస్సత్వంలో నుండి నేనెక్కడ తొలగిపోయానో దయచేసి నాకు చూపించని ప్రభు ఎదురు ప్రార్థించేవాడు. Rebellion in the family means I have rebelled from my chain of command. చూడండి, తాను ఇలాగూ అనుకునేవాడు, నా కుటుంబంలో తిరుగుబాటు వచ్చిందంటే నాకు ఇవ్వబడినటువంటి క్రమంలో ఎక్కడో నేను తిరుగుబాటు చేశాను. I wish we could meditate this in the morning, because very important fact. ఉదయకాలమే దీన్ని ధ్యానించి ఉండాల్సింది. ఇది ఎంతో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. Without family we cannot serve God. చూడండి, కుటుంబము సరిగా ఉంటేనే తప్ప మనము ప్రభువును సేవించలేము. As husbands, blaming the wife for everything is totally wrong. భర్తగా ప్రతి దానికి భార్యని నిందించడము అది పరిపూర్ణంగా తప్పైనటువంటి I విషయం. am the head of the family. నేను కుటుంబ యజమానిని, Obey me. నాకు విధేయతగా ఉండు. But this servant of God, whenever problem in the family, he went alone, asked the Lord, Lord, where in what area of my life I have been out of thy headship? కానీ ఆ దేవుని సేవకుడైతే అటువంటి సమస్య ఏదైనా కుటుంబంలో వచ్చినప్పుడు ఒంటరిగా దేవుని యొద్దకు వెళ్ళి ప్రభుని అడిగేటువంటి వాడు, ప్రభువా, మీరు ఉంచినటువంటి ఆ శిరసత్వంలో నుంచి నేనెక్కడ ఏ విషయంలో తప్పిపోయాను, తొలగిపోయాను, దయచేసి నాకు చూపించండి అని ప్రభుని అడిగేటువంటి వాడు. He cannot be convinced about this. మరి ఇట్లా చెప్పినప్పుడు మనం దీనికి ఒప్పుకోకపోవచ్చు. But it was true that when he broke down before God, God touched his family, and his wife was an obedient wife, spiritual wife, and all his children were spiritual. చూడండి, మరి విషయము మరి నిజంగా ఎప్పుడైతే ఆ సహోదరుడు, ఆ దేవుని సేవకుడు ప్రభు ఎదుట విరిగి నలిగినాడో, ప్రభు సంగతులను సరిచేసినాడు, భార్యను ప్రభు దర్శించినాడు, భార్య ఆత్మీయురాలుగా అయింది, పిల్లలు ఆత్మీయులుగా అవుతూ వచ్చినారు. The servant of God said like this. ఒక దేవుని సేవకుడు ఇలా చెప్పాడు, When you go to heaven, the Lord will not ask me in how many churches you had leadership. మరి నేను పరలోకానికి వెళ్ళినప్పుడు ప్రభు నిన్ను ఈ విషయం అడగడు, ఎన్ని సంఘాలకి నీవు అధికారిగా ఉన్నావని, And how many churches you established. నువ్వు ఎన్ని సంఘాలు మరి ఏర్పాటు చేశావు అని, How many books you have written. ఎన్ని పుస్తకాలు నువ్వు రాసావని ప్రభు నిన్ను How అడగడు. many miles you have traveled in ministry. ఎన్ని మైళ్ళు పరిచర్యలను ప్రయాణం చేశావని ప్రభు నిన్ను He అడగడు. is not going to ask me that. ఇవన్నీ ఏవి కూడా ప్రభు నిన్ను అడగడు. కానీ But I have given you a little flock, a beautiful flock, thy family. Where are they? ప్రభు అడుగుతాడంట, నేను నీకు ఒక చిన్న మందను, ఒక అందమైనటువంటి ఆ మందను నేను నీకు ఇచ్చాను కదా, ఆ మంద ఎక్కడుంది, ఆ నీ కుటుంబం ఏది అని ప్రభు అడుగుతాడు. We were talking to the parents who came to dedicate the child. మరి తల్లిదండ్రులు ఎవరైతే తమ బిడ్డలను Today they came. ఈ దినము తమ బిడ్డను ప్రతిష్ఠించడానికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులతో మనం మాట్లాడుతూ వచ్చాం. So whatever they are doing, they must be praying ఏమి చేసినప్పటికీ వారు ప్రార్థిస్తూ రావాలి for the child. బిడ్డ విషయమై. Same way, as husbands, however busy we are in the ministry, however or how often we are far away from the ministry,
bring the family, whole family under the blood of the Lord Jesus Christ protection often. ప్రియులారా, పరిచర్యలో మనం ఎంత పని కలిగి ఉన్నప్పటికీ కూడా, పరిచర్య కొరకై మనం కుటుంబానికి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా పదే పదే తిరిగి మన యొక్క కుటుంబమును, కుటుంబ సభ్యులను ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము కిందకి మనం తీసుకొని రావాలి. Without the family standing with us, we cannot do any lasting work for God. We cannot do any God-pleasing work. కుటుంబము మనతో నిలిచే తప్ప దేవుని పని మనం చేయము, సంతోషించేటువంటి పనిని మనం ఏమాత్రం. It is sad to see the children of servants, they are not spiritual. మరి ఎంతో విచారకరమైనటువంటి విషయము, చూడడానికి అనేక మంది దేవుని సేవకులు వారి యొక్క పిల్లల విషయానికి వచ్చినప్పుడు వారు ఆత్మీయులుగా లేరు. They are jumping from one church to another church, establishing their thrones. వారు తమ యొక్క సింహాసనాల్ని స్థిరపరచుకునే దానికి ఒక మరి సంఘం నుంచి మరొక సంఘానికి వారు మారుతూ ఉంటారు. But their children are drunkards. మరి వారి పిల్లలేమో త్రాగుబోతులుగా ఉంటారు. I am nobody to criticize anybody, but I am telling the fact. High time we take care of the family and burden of the family seriously in prayer and also seeing that their spiritual needs are met. నేను ఎవరిని విమర్శించడానికి ఇక్కడ లేను, విమర్శించడానికి తగిన వాడిని కాదు. కానీ కుటుంబ యొక్క అవసరతలు ఏమై ఉంటున్నాయి, కుటుంబ విషయంలో బాధ్యత ఏమై ఉంటుంది అని ఎరిగి ప్రార్థనాపూర్వకంగా కుటుంబమును చేసుకోవాల్సిన బాధ్యత ఇది ఎంతో హైట్ ఉంది. This way in the list preference is given first, the family wise is given. కనుకనే ఇక్కడ ఉన్నటువంటి పట్టిక మనం చూసినప్పుడు వంశావళులకు వారికి ప్రాముఖ్యత ఇవ్వబడింది. Not only you and your family is important to God. నీవు మాత్రమే కాదు, నీ కుటుంబం కూడా దేవునికి ప్రాముఖ్యత ఉంటుంది. Then verse 26 to verse 38, 26వ వచనం నుండి 38వ వచనం వరకు చూస్తే village wise. మరి గ్రామంలో Village wise means every village by village. చూడండి, ఒక గ్రామం తర్వాత ఒక గ్రామం, ఒక ప్రాంతం తర్వాత మరొక ప్రాంతం. First every family, మొట్టమొదటిగా ఒక్కొక్క కుటుంబము, then every village. ఆ తర్వాత ఒక్కొక్క ప్రాంతం వైపు Who belong to what village? ఎవరు ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి చెందినవారు. We must be able to influence the place where we are living. మనము ఏ ప్రాంతంలో అయితే నివసిస్తున్నామో ఆ ప్రాంతంలో మనము ప్రభావితం చేసేటువంటి స్థితిలో మనం ఉండాలి. In verse 38 we find, 38వ వచనం చూస్తాం. verse 38, 38వ వచనము, Senaiah was the village from which the greatest number of people were there. సెనాయా వంశస్థులు 3930 మందియు. And the meaning of Senaiah means hatred. మరి అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ద్వేషించబడిన. A lower class of people in the community. మరి యూదుల యొక్క సమాజంలో తక్కువ స్థాయికి చెందినటువంటి. Why God made me like this? ఎందుకు దేవుడు నన్ను ఇలాగ చేశాడు? Why I should be born in this lower class? నేనెందుకు ఈ తక్కువ స్థితిలో జన్మించాను? I should have been born to very great famous people. ఎంతో పెరుగాంచిన కుటుంబంలో జన్మించి బాగుండేది కదా. And God chose me like this. ఎందుకు ప్రభువును ఈ తక్కువ కుటుంబంలో జన్మించాడు? Here we have the lesson. Though they are from the lowest family, ఇక్కడ ఒక పాఠ మనకు ఉంటుంది. వారెంతో తక్కువ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ they could influence the greatest number of people. వారు ఎక్కువ సంఖ్యలో ప్రజల మీద ప్రభావం చూపగలిగారు. And what opportunity is given to us, we have to use. అంటే ఏ ఆధిక్యత అయితే, అవకాశం అయితే మనకి ఇవ్వబడిందో, మనకి ఇవ్వబడిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. We are thinking about Nehemiah 7. నెహెమ్యా 7వ అధ్యాయాన్ని చదువుతుంటున్నాం. Verse 39 to verse 60. 39వ వచనం నుండి 60వ వచనం వరకు We find the servants of the sanctuary. మరి గుడారంలో ఉన్నటువంటి పరిచారకులు. First of all, the priests were divided. మొట్టమొదటిగా యాజకులు వారు విభజించబడ్డారు. Verse 39 to 42. 39 నుంచి 42వ వచనం వరకు into 4 classes of people among the priests. యాజకులలో 4 తరగతులుగా వారు ఉంటున్నారు. It is always of utmost importance to set the house of God in order. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క ఇంటిని, దేవుని యొక్క మందిరమును క్రమంలో ఉంచాలి. And we find God's plea and God's great request to his people we find in various places. చూడండి, దేవుని యొక్క మనవి, దేవుడు దేన్ని అడుగుతుంటున్నాడో ఆ విషయాన్ని వేర్వేరు వచనాల్లో మనం చూడవచ్చు. హగ్గై గ్రంథము 1st chapter 1వ అధ్యాయము 4th verse. 4వ వచనము.
Haggai 1:4, please. హగ్గై గ్రంథము 1:4 ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా. Again, chapter 2, verses 18, 19. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనములు. Haggai 2, 18, 19, please. హగ్గై గ్రంథము 2వ అధ్యాయం 18, 19 వచనములు. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ 24వ దినము నుండి అనగా యెహోవా మందిరపు పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకొనుడి. కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయినగా అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించెదను. So when we start caring for God's house, working for God's house, that is the beginning of the blessing. ఎప్పుడైతే దేవుని ఇంటిని పట్టించుకుంటామో, దేవుని ఇంటి పని విషయంలో ఆసక్తి కలిగి ఉంటామో అప్పుడే అదే మన యొక్క ఆశీర్వాదానికి ఆరంభము. We are talking about Hezekiah, మరి హిజ్కియాను గురించి కూడా చూస్తున్నాం. 2 Chronicles, 2వ దినవృత్తాంతములు 29th chapter, 29వ అధ్యాయం, verses 3 and 4. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 3-4 వచనములు. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి. Chapter 31, verse 21. 31వ అధ్యాయము 21వ వచనము. Yeah. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంతటి విషయందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. Before we go further, మనం ముందుకు వెళ్ళక మునుపు I want to tell you one important thing. ఒక ప్రాముఖ్యమైన విషయం మీతో చెప్పాలని కోరుతున్నాను. According to the Bible, Holy Bible, all the ministries are centered around God's house only. చూడండి, దేవుని వాక్యమును అనుసరించి ప్రతి పరిచర్య కూడా దేవుని మందిరము కేంద్రీకృతమై ఉన్నటువంటిదే. There may be many wonderful spiritual para-church organizations. ఎన్నో అద్భుతమైనటువంటి పారా చర్చ్ ఆర్గనైజేషన్లు ఉండి ఉండవచ్చు. Once again I am telling. మరొకసారి చెప్తాను, From my heart I am telling. నా హృదయాంతరంగంలో నుండి చెప్తున్నాను. I am nobody to criticize anybody. నేను ఎవరిని విమర్శించడానికి నేను ఇక్కడ లేను. There are very great Christian organizations ఎంతో గొప్ప గొప్ప క్రైస్తవ ఆర్గనైజేషన్లు doing wonderful work. అద్భుతమైన పనిని చేస్తున్నారు. But in God's sight, all are not the same. కానీ దేవుని యొక్క దృష్టిలో అన్ని సమానమైనవి కాదు. They may be winning thousands of souls వేల కొలది ఆత్మలను ఒకవేళ రక్షిస్తూ ఉండవచ్చు. and built so much of God's work in so many places. చాలా ప్రాంతాల్లో చాలా పరిచర్యను చేస్తూ ఉండవచ్చు. But what God wants is His church. దేవుడు కోరేది, దేవుడికి కావాల్సింది ఏమిటి అని చూసినప్పుడు ఆయన సంఘము. I think you have heard me telling this before. ఈ విషయాన్ని ఇంతకు మునుపు కూడా చెప్పాను, మీరు విని ఉంటారు అనుకుంటున్నాను. This happened in my life before I came to full-time service. మరి సంపూర్ణ సేవకి నేను రావటం కంటే ముందుగా ఇది నా జీవితంలో జరిగినటువంటిది. Even before I came to full-time service, I was very much zealous to serve the Lord in the house of God. మరి దేవుని సేవకి, సంపూర్ణ సేవకి రావటం కంటే ముందు కూడా దేవుని యొక్క మందిరంలో ఆయన సేవ జరిగించాలనేటువంటి ఆసక్తి నాకు ఎంతగానో ఉండింది. But I had some distractions also in my life. మరి నా యొక్క జీవితంలో వేరు నన్ను డిస్ట్రాక్షన్స్ నన్ను ఇటు ఆకర్షించినాయి. Many organizations approached me. చాలా మంది ఆర్గనైజేషన్ వారు నన్ను సమీపించారు. And in our organizations, from the boxing group, nobody is there. మరి బాక్సింగ్ గారి గ్రూప్ నుండి వారి యొక్క ఆర్గనైజేషన్ లో ఎవరు కూడా లేరు. But we want you to be there. వారు అన్నారు, లేదు ఇప్పుడు మీరు మా ఆర్గనైజేషన్ లో ఉండాలి. Your church to be represented. మరి మీ సంఘానికి ప్రతినిధిగా మీరు ఉండాలి. And we will give you this ship, that ship, secretaryship, and chairmanship, this ship, that ship. మీకు ఈ షిప్, ఆ షిప్, సెక్రటరీషిప్, చైర్మన్షిప్ ఇవి నీకు ఇస్తామని చెప్పారు. Those ships sink very quickly. ఆ యొక్క షిప్పులు త్వరితంగా మునిగిపోతాయి. And but I was not attracted by the ship. వారు ఏ షిప్లు అయితే ఇస్తానన్నారో సెక్రటరీషిప్, వాటికి నేను ఆకర్షిత అవ్వలేదు. When they explained to me all their targets, so many souls within the end of this year. చూడండి, వారు కొన్ని టార్గెట్స్ పెడతారు, సంవత్సరపు అంతంలో ఇంత టార్గెట్ ను రీచ్ అవ్వాలని చెప్పారు. Then I slowly slipped. నేను మెల్లగా జారిపోయాను. What is the use of church? ఏంటి సంఘము అంటే ఏంటి? And these people are doing wonderful work. వీళ్ళు కూడా చాలా అద్భుతమైన పని చేస్తున్నారు. And slowly
Sunday also I used to be with them. మరి ఏమైపోయిందండి, రాను ఆదివారం కూడా వాళ్ళతోటే ఉండేటువంటి వారు. My wife and children, they would go to Javashama. మరి అంకుల్ గారి యొక్క సతీమణి పిల్లలు యెహోషామాకు వెళ్ళేటువంటి వారు. But I would be in some youth camp, children camp and so many other ministries. కానీ అంకుల్ అయితే యూత్ క్యాంప్ లో, చిల్డ్రన్ క్యాంప్ లో, వేరు వేరు పరిచర్యలో వారితో నిమగ్నమై ఉండేటువంటి వారు. And God had to humble me, teach me. ప్రభు నన్ను ఎంతో దీనుడుగా చేయవలసిన అవసరం వచ్చింది. When I was reading from Song of Solomon, పరమ గీతం నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు during one morning, ఒక ఉదయకాల సమయంలో, in my morning portion, ఉదయకాల నా అనుదిన భాగం అది, and there is no number of concubines. మరి అక్కడ And uncountable concubines. మరి అన్కౌంటబుల్, లెక్కించలేనటువంటి కాంక్యుబెన్స్ గురించి మనం చూస్తాం. But my dove, my beloved is only one. నా యొక్క ప్రియుడు ఒక్కడే అని మనం చూస్తాం. God was telling me. ప్రభు నాతో చెప్తూ వచ్చాడు. I already taught you what a church is. ఇప్పటికే సంఘం అంటే ఏంటో నేను నీకు నేర్పించాను. And my dove, my beloved one. నా పావురమా, నిష్కంకురాలా. But you joined these concubines. మరి నీవేమో యొక్క కాంక్యుబెన్స్ తో జత చేస్తున్నావు. And they do. ఉపపత్ని, సారీ ఆ మాట, ఉపపత్నితో నువ్వు కూడి వస్తుంటున్నావు. And I want my glory to be seen through my wife. అయితే నేనేమో మరి నా యొక్క మహిమను ప్రదర్శించాలని నేను నా భార్య ద్వారా కోరుతుంటున్నాను. That is the church. అదే సంఘము. I took you all the way from here to North India to teach that. నేను నిన్ను అదే పనిగా ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి తీసుకువెళ్ళి ఈ విషయాన్ని నీకు నేర్పించాను. There you learnt about the vision of the church. సంఘం యొక్క ప్రత్యక్షతను గురించి అక్కడ నువ్వు నేర్చుకున్నావు. And when you came back here, నీవు తిరిగి మరల ఇక్కడికి వచ్చిన తర్వాత you met brother Baksin. నీవు సోదరు బక్సింగ్ గారిని కలుసుకున్నావు. You were baptized in Javashama. యెహోషామాలోనే బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చావు. It was brother Baksin who counseled me for baptism. I mean believers baptism. మరి చూడండి, బిలీవర్స్ బాప్తిసం విషయానికి వచ్చినప్పుడు మరి సోదరు బక్సింగ్ గారే నాతో నన్ను కౌన్సిలింగ్ చేసి ఉంటున్నారు. So from when I was a young man, 24 years old, he knows me. మరి 24 సంవత్సరముల ప్రాయంలో అంకుల్ ఉన్నప్పుడు బక్సింగ్ గారు అంకుల్ ఎరిగి ఉంటున్నారు. But everything I threw off. అంతా కూడా నేను పక్కన పెట్టేశాను. No church. సంఘం లేదు. I used to laugh at my wife. నా అంకుల్ గారు తన సత్యమని చూసి నవ్వేటువంటి వారు. What is this? You went to that green church. నువ్వేంటి ఆ యొక్క క్లీన్ చర్చికి వెళ్ళావు? No, why I said green church? ఎందుకు క్లీన్ చర్చ్ అని? Javashama was painted green. ఎందుకంటే గ్రీన్ ఆ రంగు వేశారు అప్పుడు. ఆ యొక్క జవషామాలో గోడలన్నిటికీ గ్రీన్ కలర్ వేశారు, అందుకే గ్రీన్ చర్చ్ అనే. So I used to criticize and say green church. నేను ఇలా విమర్శించేవాడిని, నువ్వు గ్రీన్ చర్చికి వెళ్ళావని. And my own priority to the house of God changed. చూడండి, దేవుని ఇంటి విషయానికి వచ్చినప్పుడు దేనికి ప్రాముఖ్యతలో అది నా జీవితంలో పూర్తిగా మారిపోయింది. Why I am telling this? ఎందుకు ఇవన్నీ మీతో చెప్తున్నానంటే, be careful about your children. మీ పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. He is busy in God's work. మరి దేవుని పనిలో మీరేమెంతో పని కలిగి ఉంటారు. She is used by God mightily, my daughter. మరి వారు నా పిల్లలు దేవుని చేత బాగా వాడబడినటువంటి వారు. Not in the church. సంఘములో కాదు. If you ask them why in the church they are not seen. ఎందుకు సంఘములో కనబడటం లేదు మీ పిల్లలను అడిగితే, very sad brother, చాలా విచారం అండి. in the church they are not using my children. మరి సంఘంలోనేమో నా పిల్లల్ని వారు వాడుకోవటం లేదు. And then they had to go to some other place to show their talents. వారి తలాంతులను ప్రదర్శించడానికి సంఘములో కాకుండా వేరొక స్థలానికి వారు వెళ్ళాల్సి వచ్చింది. And God started using them. దేవుడు వారిని వాడుకోవటం ఆరంభించాడు. We are not here to use our talents. We are here to start at the lowest place. Pray for your children that they should be church oriented. చూడండి, మనము మన యొక్క పిల్లలు తలాంతులు వాడబడుతున్నాయా లేదా అని కాదు, కాని విషయము వారి విషయమై ప్రార్థించాలి. మరి ఇక్కడ మనం చూస్తూ వచ్చినాము, ఎంతో తక్కువ తరగతికి చెందిన వారు కూడా ఎక్కువ ప్రభావం చూపారు. And we have to be very careful as the servants of the Lord. దేవుని యొక్క సేవకులుగా మనం ఎంతో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. After the Lord has given us so many wonderful children, don't sacrifice them to para church organizations. దేవుడు అద్భుతమైనటువంటి బిడ్డలను ప్రభు మనకి బహుమానముగా ఇచ్చాడు. ప్రభు ఇచ్చినటువంటి బిడ్డలను స్వచ్ఛందంగా నడిచేటువంటి ఆ పారా చర్చెస్ ఏవైతే ఉంటున్నాయో వాటికి మీరు బహుకరించవద్దు. And they should be part of the dove the Lord is building. చూడండి, ప్రభు నిర్మిస్తున్నటువంటి సంఘము పావురమునకు మరి చెందిన వారై వారు ఉండాలి.
So here we find about the house of God. ఇక్కడ మనం చూస్తున్న అంశం ఏంటంటే దేవుని యొక్క మందిరము. And then we find verses 67 to 69. 61వ వచనం నుండి 69వ వచనం వరకు. Verses 67 and up to 69, 3 verses. చూడండి, నెహెమ్యా గ్రంథం 61 నుంచి మనం 67 to 69. క్షమించండి, 67 నుంచి 69 వరకు. There were slaves. అక్కడ పనికెత్తెలను గురించి చూస్తున్నాం. It is servants, they said. అక్కడ మరి పనికెత్తెలు Not servants, slaves. దాసులు. Even the slaves were not forgotten. చూడండి, బానిసలకు కూడా వారు దాసురాంటూ కూడా మర్చిపోవలేదు. And even the animals, cattle. అక్కడ జంతువులు, పశువులు కూడా ఇక్కడ లెక్కలోకి వచ్చాయి. And we find God cared for those who separated themselves and came out of the captivity of Babylon. ఎవరైతే తమను తాము ప్రత్యేకించుకొని బబులోను చెరలో నుండి వెలుపలికి రావడానికి ఇష్టపడ్డారో వారి విషయంలో దేవుడు ఎంతో పట్టింపు, శ్రద్ధ కలిగి ఉన్నారు. We want to read verse 70 and verse 70, 71, 72, 73, 4 verses. 70వ వచనం నుండి 73వ వచనం చదువుకుంటాం. Please read, brother. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి. అధికారి 150 తులముల బంగారమును, 50 పళ్ళెములను, 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానమైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును, 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును, 240 లక్షల తులముల వెండిని, 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు, జనులలో కొందరును, నెతనీయులను, ఇశ్రాయేలందరూ తమ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. Here we find giving God the rightful place. చూడండి, ఇక్కడ ఏం చూస్తున్నామంటే దేవునికి సరి అయినటువంటి స్థానము ఇచ్చుట. Rightful place in my individual life. సరి అయిన స్థానము నా వ్యక్తిగత జీవితంలో ఇచ్చుట. Again and again we have to see on the throne whether myself is there or somebody is there or money and fame and position is there. We have to search our lives. ఎవరున్నారా సింహాసనం మీద? నా స్వయం ఉందా? ఎవరన్నా వ్యక్తులు ఉన్నారా? లేకపోతే ధనము, ఇవి ఆ యొక్క సింహాసనం మీద ఉన్నాయా ఏమిటనేది మనం పరీక్షించుకోవాలి. One servant of God used to say there is room for only one throne in our heart. ఒక దేవుని సేవకుడు చెప్పేటువంటి వాడు, మన హృదయంలో ఒకే సింహాసనానికి సరిపడిన స్థలం ఉంది. Not second throne. రెండవ సింహాసనం వేయడానికి స్థలం లేదు. Not me and somebody, not me and the Lord, not money and the Lord, not fame and the Lord, not so and so and the Lord. చూడండి, నేను నా ప్రభువు కూడా, లేకపోతే మరెవరో ప్రభువు కూడా, ధనము ప్రభువు కూడా, మరేదో ప్రభువు కూడా, అలా కాదు. Not my name and fame. నా పేరు, ప్రఖ్యాతి ప్లస్ ప్రభువు కూడా, అలా కాదు. He is King of kings. ఆయన రాజులకు రాజు. Among all the kings, he is the greatest king. రాజులందరిలో కూడా సర్వశ్రేష్ఠుడైన రాజు, He is the Lord of lords. ఆయన ప్రభువులకు ప్రభు. I must give him the rightful place in my individual life. నేను నా వ్యక్తిగత జీవితంలో నా ప్రభువుకి సరి అయినటువంటి స్థానమును నేను ఇవ్వాలి. In my family life. నా కుటుంబ జీవితంలో సహా. My precious servant of God. నా ప్రియమైన దేవుని సేవకుడా. Precious means ప్రియమానవా? Precious. అమూల్యమైనటువంటి దేవుని సేవకుడా. And I don't know what happened today. నాట్ ప్రియమని కాదు, అమూల్యమైనటువంటి ఆ దేవుని సేవకుడా. Not to please you I am talking. Not to please you I am talking this. మిమ్మల్ని ఏదో సంతోష పెట్టడానికి నేను ఇలాగ మాట్లాడలేదు. What God says I am talking. మరి దేవుడు ఏం చెప్తున్నాడు అదే మీతో మాట్లాడుతున్నాను. So you are precious. మీరు అమూల్యమైన వారు, ప్రశస్తమైన వారు. So even your family should be following God. మరి మీ కుటుంబము కూడా ప్రభువును వెంబడించేదిగా ఉండాలి. You and your ministry important, and also your family is important in the sight of God. నీవు నీ పరిచర్య దేవుని దృష్టిలో ప్రాముఖ్యము. అదే సమయంలో నీవు నీ కుటుంబము కూడా దేవుని యొక్క దృష్టిలో చాలా ప్రాముఖ్యము. I had also served in assembly for a long time, many years. మరి చాలా సంవత్సరములు ఒక సమాజంలో నేను పనిచేశాను. That's why I know your difficulties and your heart pain and your burdens. నాకు తెలుసు మీ భారములు ఏముంటున్నాయి, మీ నొప్పులు ఏమైంటున్నాయి, మీ కష్టములు ఏమైంటున్నాయి, నేను ఎరుగుదును. We have not jumped into preaching like this. మేము నేరుగా ఇక్కడ నిలబడి వాక్యం చెప్పడానికి మేము జంప్ చేసి వచ్చిన వారం కాదు. Oh, he has no church.
మరి సంఘం లేదండి. The burden of every church is in our heart. మరి ప్రీచర్ యొక్క బర్డెన్ హృదయంలో ఉంటుంది. We may have responsibility in particular church. మరి ప్రత్యేకమైనటువంటి సంఘంలో ప్రత్యేకమైన బాధ్యతలు ఉండి ఉండవచ్చు. We are not boasting about that. కానీ దాటిని బట్టి మన మీద అతిశయించేది కాదు. Like you have burdens, we have also burdens. మరి మీకు ఎలాగైతే మీరు భారములు కలిగి ఉన్నారో మేమును అలాగ భారములు కలిగి. Why I am telling this, we understand you, especially your struggle with your family. ఎందుకంటే మరి కుటుంబంతో మీరు పోరాడుతున్నటువంటి ఆ పోరాటం ఏమిటో మేము ఎరుగుదాం కనుక దీన్ని పంచుకుంటున్నాం. That's why again and again this afternoon we are touching that. కుటుంబ విషయాన్ని తిరిగి మధ్యాహ్న కాల సమయంలో ప్రస్తావించుతున్నాం. Dear brother, is there family prayer in your home daily, morning and night? ప్రియమైన సహోదరుడా, ప్రతి ఉదయము ప్రతి సాయంత్రము కుటుంబ ప్రార్థన మీ గృహంలో కలిగి ఉంటున్నారా? And like I was married in one of our churches, I think most of you are married in our church only. మరి అంకుల్ ఎలాగైతే మన సంఘం నుంచి తాను వివాహం చేసుకున్నారో మీరు కూడా మన సంఘం వారిని వివాహం మీలో చాలా మంది చేసుకుని ఉండి ఉంటారు. And in the promise what we said, I will start with her upon my knees every day with the word of God. మరి వివాహ సమయంలో ఏ ప్రమాణం చేశామంటే ప్రతి దినము మరి భార్యతో కూడా కలిసి మోకాళ్ళపై ఉండి దేవుని వాక్యంతో ఆరంభిస్తాను. And the same way I will end the word of the day in my life. అదే రీతిగా దినము మరి ప్రార్థనతో వాక్యంతో ముగిస్తాను అని. The promise is only for the wedding day. చూడండి, వాగ్దానమేమో కేవలము వివాహ దినమున చేసింది. See, పని నాకు even children you pray. అమ్మ నువ్వు పిల్లలు కలిసి ప్రార్థన. And I'm praying. నేను వెళుతున్నాను. And I'm busy with work. నేను పనిలో చాలా నిమగ్నమై ఉన్నాను. You don't care for your family prayer. నువ్వు కుటుంబ ప్రార్థన కనుక నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే, లక్ష్యపోతే, then your family slowly will be lost. మెల్లమెల్లగా కుటుంబము నష్టపోతుంది. They don't want your money. మరి నీ యొక్క ధనము కాదు కావాల్సింది, They want your time. నీ సమయమే నీ పిల్లలకు కావాల్సింది. They must know that you value spirituality. మరి వారు ఎరగాలి ఆత్మీయతకు నువ్వు ఎటువంటి విలువ ఇస్తున్నావు. We are going to pray for some time. మరి కొంతసేపు మనం ప్రార్థనలో గడపన When we search our lives, మన యొక్క జీవితాలు పరీక్షించుకున్నప్పుడు we have to see time what importance we give to our family. మన యొక్క కుటుంబానికి ఏ రకమైన ప్రాధాన్యత లేదా ఏ రకమైన సమయాన్ని మనం కేటాయిస్తున్నాము అనేది మనం చూసుకుందాం. Not earning a good name in God's work. దేవుని యొక్క పనిలో ఉండి మంచి పేరు సంపాదించేది అది కాదు ప్రాముఖ్యం. It is very important that we earn God's favor in fulfilling our duties towards our wives and children. చూడండి, నీవు నీ భార్య నీ పిల్లలతో కూడా కలిసి ప్రభు నీకు ఇచ్చినటువంటి బాధ్యతలు సరిగా నిర్వర్తించితే ప్రభు దృష్టిలో అది నీకెంతో మెప్పు కలుగుతుంది. Our life మన యొక్క జీవితము and family life కుటుంబ జీవితము and our ministerial life, మన యొక్క పరిచర్య సంబంధమైన జీవితం, responsibility, బాధ్యతలు ఇవ్వబడినవి. so beloved, all these are very important, and it is again we are reminded in chapter 7. చూడండి, అన్ని కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఈ విషయాలన్నీ కూడా నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం చేయబడ్డాయి. And here we find verses 67 to 69. 57వ వచనము నుండి We are talking about slaves అక్కడ and మనం cattle. 67 నుంచి 69 వరకు మనం చూసినప్పుడు పనికత్తెలను గురించి చూస్తున్నాం. Then verses 70 to 73 of chapter 7. 7వ అధ్యాయము 70వ వచనము నుండి 73వ వచనం వరకు మనం చూసినప్పుడు, Beloved, I know we are not doing full justice, ప్రియులారా మీకు సంపూర్ణ న్యాయం చేయట్లేదు నేను ఎరుగుదును. only simply reading the verses. కొన్ని వచనాలే మీతో పంచుకుంటూ వచ్చాను. We are not reading every section and then telling what is there. ప్రతి వచనాన్ని చదివి అక్కడ విపులంగా ఏముందని మీకు చెప్పలేదు. It is very important, but we are just telling the gist of the things so that we can pass on. చూడండి, మరి ఈ యొక్క పట్టిక ఏమైందో దాని గురించి మాత్రం మీతో చెప్తున్నాను, తద్వారా మనం ముందుకు వెళ్తున్నాం. Please forgive me. దయచేసి ఇందును బట్టి క్షమించండి. And verses 70 to 73. 70వ వచనం నుండి 73వ వచనం వరకు. Yes, brother, please read. పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహాయం చేసిరి. అధికారి ఖజానాలో 120 తులముల బంగారమును 50 పళ్ళెములను 730 యాజక వస్త్రములను వేసి ఇచ్చెను. మరియు పెద్దలలో ప్రధానులైన వారు కొందరు ఖజానాలో 140 తులముల బంగారమును 14 లక్షల తులముల వెండిని వేసిరి. మిగిలిన వారును 240 తులముల బంగారమును 240 లక్షల తులముల వెండిని 67 యాజక వస్త్రములను ఇచ్చిరి. అప్పుడు యాజకులు లేవీలు
ద్వారపాలకులు గాయకులు జనులలో కొందరును నెపెనీయులను ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. So here we find caring for God's house, especially in giving gold and various other valuable things, how it is done, it is shown. చూడండి, బంగారము విలువైనటువంటి వస్తువులు ఇచ్చడం ద్వారా దేవుని యొక్క మందిరం విషయంలో, దేవుని యొక్క పని విషయంలో ఎలా పట్టింపు శ్రద్ధ కలిగి ఉంటున్నారో దాన్ని చూస్తున్నాం. Tirshada, the governor, he gave first. ఇక్కడ గవర్నర్ తాను మొట్టమొదటిగా తాను ఇచ్చింటున్నాడు. In giving, he was an example. ఇచ్చుటలో తాను మాదిరిగా ఆదర్శముగా ఉంటున్నాడు. Then the leaders followed. ఆ తరువాత నాయకులు కూడా దాన్ని అనుసరించారు. And then the congregation. ఆ తరువాత సమాజం వారు ఇచ్చారు. And beloved, we find that the inspiration of the congregation comes from the example of the leaders. చూడండి, సంఘము ఏ రీతిగా ప్రేరేపించబడుతుంది, సంఘానికి ఏ రీతిగా ఇవ్వాలని ప్రేరణ కలుగుతుందంటే నాయకులైన వారు ముందుగా ఇచ్చడం ద్వారానే దాన్ని బట్టే సంఘానికి కూడా ప్రేరేపణ కలుగుతుంది. Thank you. Verse 72. 72వ వచనము. అప్పుడు యాజకులు, లేవీలు, ద్వారపాలకులు, గాయకులు జనులలో కొందరును నెపెనీయులు ఇశ్రాయేలీయులందరూ తమ తమ పట్టణముల యందు నివాసము చేసిరి. Now the work is over and the temple is built. పని ముగించబడింది, మందిరం నిర్మించబడింది. And the walls again rebuilt. మరి ప్రాకారములు కూడా మరి పునర్నిర్మించబడ్డాయి. And the cities cannot be, and the place cannot be empty where the house of God is. The city where the house of God is should not be empty. చూడండి, దేవుని మందిరం ఎక్కడైతే ఉంటుందో ఆ పట్టణము ఖాళీగా ఉండకూడదు. There should be populated, it should be populated. అక్కడ జనములు వసించాలి. And Nehemiah saw that people on their own they chose to live in Jerusalem. మరి నెహెమ్యా చూసింది ఏంటంటే ప్రజలు మరి తాము సొంతంగా యెరూషలేములో ముందుకు వచ్చారు. ఆ విషయాన్ని కూడా మరి అక్కడ నెహెమ్యా In the beginning when he went to హెబ్రోనుకి వెళ్ళిన ఆరంభ దినాల్లో అంకుల్ and the families used to tell me, మరి కుటుంబాలు ఉన్నటువంటి అక్కడ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలు they used to tell me, Bakshi compel that all of us should buy house or build a house only around Hebron. భక్తి గారు ఆ దినాల్లో ఇచ్చినటువంటి సలహా ఏ రీతిగా ప్రోత్సహించేవారంటే హెబ్రోను చుట్టుపక్కలనే సమీపంలోనే మీరు గృహాలు కొనుక్కొని గృహాలు నిర్మించుకోండి అని విశ్వాసులకు చెప్పే. Come for dedication, God has given us a new house. మరి సోదరుడా, మరి ప్రభు మాకు ఒక కొత్త గృహం ఇచ్చాడు, ప్రతిష్ఠిత రండి అని పిలుస్తారు. Where is the house? ఎక్కడుంది మీ ఇల్లు అంటే it in the same place near Hebron. చూడండి, హెబ్రోన్ దగ్గరలోనే Same area. అదే ప్రాంతంలో. No, this is in such and such area. ఇది పలానా ఏరియా. How far from Hebron? ఎంత దూరము హెబ్రోన్ నుండి? Just 2 miles. 2 మైళ్ళు మాత్రమే. Oh, I am sad, he used to say. మరి చాలా విచారం అని చెప్పేటువంటి He వాడు. wanted God's people to live around God's house, always to be available. కానీ ఎందుకు దేవుని మందిరం దగ్గరలో సమీపంలో ఉండాలంటే దేవుని పనికి, దేవుని మందిరానికి ఎప్పుడు అందుబాటులో ఉండే దాని కొరకై దేవుని మందిరానికి చుట్టుపక్కల సమీపంలో ఉండాలని తాను నొక్కి చెప్పేటువంటి వాడు. By the 7th month they were together. ఎందుకు ఇక్కడ 7వ నెల రాగా వారందరూ కలిసి వచ్చారు. 7th month spiritually important to the children of Israel. 7వ నెల మరి ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులకి చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. The life of the Israelites were very much went together along with the temple. చూడండి, the tabernacle. ఇశ్రాయేల్ ప్రజలు వారి యొక్క జీవితం మనం చూసినప్పుడు మరి ప్రత్యక్ష గుడారము వారు కలిసి ప్రయాణించినట్లుగా మనం చూస్తాం. Period of Nehemiah with the temple. ఇక్కడ కూడా చూస్తాం, నెహెమ్యా కాలంలో మందిరం నిర్మించబడింది. And there is temple and tabernacle speak about the service for God and the worship for God. మరి ఆ యొక్క ప్రత్యక్ష గుడారము కావచ్చు, దేవుని మందిరం కావచ్చు, 2 విషయాల గురించి మాట్లాడుతుంది. ప్రభువుకి మనం చేసేటువంటి పరిచర్యను గురించి, ప్రభువుని మనం చేసే ఆరాధన గురించి మాట్లాడుతుంది. 3 important feasts were there in the 7th month. ఇక్కడ 7వ నెలలో ప్రాముఖ్యమైనటువంటి 3 పండుగలు ఉంటున్నాయి. That is why the people have to be very careful to settle down before the 7th month to be available in the house of God. కనుక ప్రజలు 7వ మాసం వచ్చేదానికంటే ముందుగానే 7వ మాసంలో వచ్చేటువంటి పండుగలకు వారు అందుబాటులో ఉండి వారు స్థిరపడి ఉండేటువంటి వారు. In the feast of tabernacle, and I'm sorry, in the 7th month, 7వ మాసంలో
The Feast of Trumpets. మరి బూరల శృంగధ్వనుల పండుగ. What does it mean? దాని అర్థం ఏమిటి? And all the 7 feasts speak about the 7 important stages in a Christian life. 7 పండుగలు కూడా ఒక క్రైస్తవ జీవితంలో 7 ఆత్మీయమైనటువంటి ఘట్టములను గురించి మాట్లాడుతున్నాయి. 7 trumpets. 7 బూరలు. One day the last trumpet will be blown. ఒక దినమున చిట్ట చివరి కడబూర మోగన ఉంటుంది. Those who are overcomers will be taken up, raptured. జయించువారు ఎవరైతే ఉంటున్నారో వారు ఎత్తబడతారు. That is, the rapture is portrayed by Feast of Trumpets. చూడండి, శృంగధ్వనుల పండుగ ఇది ఆ యొక్క మరి ర్యాప్చర్ గుర్తుగా ఉంటుంది. And then the Feast of Atonement, the Day of Atonement. ప్రాయశ్చిత్తార్థ పండుగ. And Day of Atonement is the day in which the Jews, they were able to believe in the Lord Jesus Christ and partake in the Lord Jesus Christ. చూడండి, ఆ ప్రాయశ్చిత్తార్థ పండుగ అదేటువంటి పండుగ ఉండబోతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి ప్రభువైన యేసుక్రీస్తు వారు పాలిభాగస్తులు అనేటువంటిదిగా ఉంటుంది. God was showing his people. ప్రభు తన ప్రజలకి కనపరుస్తూ వచ్చాడు. Atonement is possible only through the blood. రక్తము ద్వారానే ప్రాయశ్చిత్తము సాధ్యమని చూపించాడు. The blood of my son, dear Lord Jesus Christ. నా కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తమే ఆ రక్తం. It was a shadow. అది నీడగా ఛాయగా. And the third feast is Feast of Tabernacle. మరి మూడవ పండుగ పర్ణశాలల పండుగ. Tabernacle means living together, పర్ణశాలల పండుగ అంటే కలిసి నివసించి worshiping God, ప్రభుని ఆరాధించి, and more than that, reigning with God. మరి దానికంటే అధికముగా ప్రభుతో కూడా కలిసి ఏలుబడి చేయటం. 1000 years reign. 1000 సంవత్సరములు ప్రభుతో కలిసి ఏలుబడి చేయటం. Beloved, you know that there are two parts of the second coming. ప్రియులారా, ప్రభు యొక్క రాకడ విషయానికి వచ్చినప్పుడు 2 ఘటములుగా 2 భాగములుగా ఉంటుంది. First is the secret coming. మొట్టమొదటిది రహస్యముగా వచ్చేటువంటి When రాకడ. the last trumpet is blown, ఆ కడబూర ఎప్పుడైతే మోగుతుందో and then only the overcomers will rise up. అప్పుడు కేవలము జయ జీవితం జీవించేవారు మాత్రమే మొదట లెగుస్తారు. Only the overcomers will hear the trumpet. జయ జీవితం జీవించేవారు మాత్రమే ఆ బూర శబ్దాన్ని వింటారు. And then 7 years later, 7 సంవత్సరములు గతించిన పిమ్మట with the raptured saints, the Lord Jesus Christ will come again to this earth. ఎత్తబడినటువంటి ఆ పరిశుద్ధులతో కూడా కలిసి ప్రభు బహిరంగముగా భూమి మీదకి వస్తాడు. And at that time we find these believers, they will be with the Lord, reigning with him forever and ever after the white throne judgment. మన తర్వాత మనం చూస్తాము 1000 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు వారితో కూడా కలిసి మరి జయ జీవితం జీవించి ఎత్తబడి ప్రభుతో తిరిగి భూమికి వచ్చిన వారు జయ జీవితం జీవించి ప్రభుతో కూడా వచ్చిన 1000 సంవత్సరములు పరిపాలన చేస్తారు. ఆ తర్వాత ధవళ సింహాసనపు తీర్పు. And then reigning forever and ever. ఆ తర్వాత నిరంతరము కూడా Not only 1000 years reign, we will share his throne, his authority, and rule with him on this earth. ప్రియులారా, మరి కేవలము 1000 సంవత్సరములు మాత్రమే ప్రభుతో కలిసి వెళ్ళడం కాదు, కానీ ప్రభు యొక్క సింహాసనాన్ని పంచుకొని ప్రభుతో కూడా కలిసి సదాకాలము ఏలనయించున్నాం. Our reigning with Christ is forever and ever. క్రీస్తుతో కూడా కలిసి మనము ఏలుబడి చేయట అది సదాకాలము నిత్యము. Am I right or not? నేను సరిగా చెప్పానా లేదా? Where is it? We will reign with him forever. ఆయనతో మనము యుగయుగములు ఏలతామని ఎక్కడుంది చెప్పండి? Book of Revelation, ప్రకటన గ్రంథము 22nd chapter, 22వ అధ్యాయం 5th verse. 5వ వచనము. Revelation 22nd 5. ప్రకటన 22:5. రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి కక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగయుగములు రాజ్యము చేయుదురు. So what a great love of God. ఎటువంటి దేవుని గొప్ప ప్రేమ ఇది. Great purpose of God. దేవుని గొప్ప ఉద్దేశం ఇది. And here we find in 7th chapter of Nehemiah ends with the 3 feasts on the 7th month. చూడండి, ఈ యొక్క నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము ఎలాగ ముగించబడుతుందంటే 7వ మాసంలో జరగబోయేటువంటి ఆ 3 పండుగలతో ఇది ముగించబడుతూ ఉంటుంది. Nehemiah was a man of God, a man of God's word. మనుషుడు నెహెమ్యా ఇటువంటి మనుషుడనే దైవజనుడు, వాక్యము కలిగినటువంటి మనుషుడు. And he was giving importance to God's word. దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చేటువంటి వాడు. And God, the application of God's word. దేవుని వాక్యాన్ని అన్వయించుకునేటువంటి వాడు. That is why 7th month
he should live in Jerusalem. కనుకనే తాను ఏం చేశాడంటే 7వ నెల వచ్చేటప్పటికి అందరూ కూడా తమ పట్టణములో తమ నివాసము చేయాలని తాను Voluntarily. అంటే స్వచ్ఛందముగా. And others, if there is still place there in Jerusalem, not enough people, then they will cast lots. చూడండి, Then choose people. అక్కడ యెరూషలేములో ఇంకా కొంత ఖాళీ ఉంది, అక్కడ ప్రజలు లేరంటే చీట్లు వేసి అక్కడ ఎవరు ఉండాలని దాని కొరకే ప్రజలను మరి ఎన్నుకొని అక్కడ ఉంచేటువంటి వారు. But those who voluntarily came, they were praised. కానీ ఎవరైతే స్వచ్ఛందముగా మేముంటాము అని ముందుకొచ్చారో వారిని ప్రశంసించాడు. And the Lord help us to show our congregation the importance of God's house. మనము కూడా దేవుని మందిరము దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనమున్నటువంటి సంఘంలో సమాజంలో దేవుని ప్రజలకు చూపించడానికి ప్రభువు మనకి సహాయం చేయను గాక. Our loving heavenly Father, in the name of Lord Jesus Christ, come before thy holy presence with worship, thanksgiving and adoration. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నతము హెచ్చించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మమ్మల్ని మేము తగ్గించుకొనుచు మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. With much inability and weakness, thy word is given. ప్రభువా, ఎంతో హద్దుబాట్లతో బలహీనతతో నీ వాక్యం అందించబడింది. Water it, preserve it. ప్రభువా, వాక్యానికి నీరు కట్టండి, భద్రపరచండి. Help me, help every one of us to respond to thy word. ప్రభువా, నాకును ప్రతి వాక్యానికి మీ వాక్యానికి ప్రతిస్పందించడానికి సహాయం చేయండి. Not only we are servants in this, in the house of God. ప్రభువా, దేవుని యొక్క ఇంట్లో మేము కేవలం సేవకులు మాత్రమే కాదు, Our individual life, family life, and Lord, even our congregation must be shown as example, must be taught the importance of church life. ప్రభువా, మరి తండ్రి నేను ప్రభువా మరి తండ్రి మా యొక్క కుటుంబము మరి తండ్రి సంఘానికి కూడా దేవుని యొక్క మందిరము దానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను కూర్చి ఏదైతే మేము వారికి కనపరచాలో దాని యొక్క సత్యాన్ని మాకు తెలియజేసినందుకే స్తోత్రం. Lord, protect our families. ప్రభువా, మా కుటుంబములను మీరు భద్రపరచండి. Many times the attraction comes because of the online ministry. ప్రభువా, ఆన్లైన్ పరిచర్యను బట్టి అనేక సార్లు వేరు ఆకర్షణలు వస్తుంటాయి. And keep our children. ప్రభువా, మా యొక్క పిల్లలను మీరు భద్రపరచండి. As we spend time in prayer, continue to be with us. ప్రభువా, మేము ప్రార్థనలో సమయాన్ని గడుపుతుండగా మీరు మాతో ఉండండి. And Lord, we give thee all the glory. Pray with thanksgiving in the exalted name of our Lord and Savior, Lord Jesus Christ. కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ మీకే చెల్లిస్తూ మా ప్రభువును రక్షకును ప్రభువు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.